భయం లేకుండా ఈ క్షణంలో జీవించాలి. జానీ ఎవరైతే చనిపోయిన వాళ్ల కోసం శోకించడు, బతికున్న వాళ్ల కోసం కూడా శోకించడు. ఎందుకంటే చనిపోయినవాడు మళ్లీ జన్మిస్తాడని, బతికున్నవాడు ఒకరోజు తప్పకుండా చనిపోతాడని అతనికి తెలుసు. కర్మ ఒక్కటే అసలైన ధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతలో ఉపదేశిస్తూ ఇలా అంటాడు: మనిషి కర్మ చేయడం కోసమే పుట్టాడు. కర్మ లేకుండా ఎవరూ ఉండలేరు. ఫలితం గురించి ఆలోచించకుండా మనిషి తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. కోపం మనిషిని నరకానికి తీసుకెళ్లే ద్వారం. కోపం వల్ల మనసు అశాంతమవుతుంది. ఆవేశంలో మనిషి తనకు తానే హాని చేసుకుంటాడు. కృష్ణుడిలా అంటాడు: మనిషి కోపం నుంచి దూరంగా ఉండాలి. ఎంత కోపం వచ్చినా స్వయంగా శాంతంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. ఈ లోకంలో నీవు, నీ దగ్గర ఉన్నది ఈరోజు నీది, రేపు అది వేరొకరిది, ఎల్లుండి అది మరొకరిది కావచ్చు. నీవు ఈ లోకంలో ఖాళీ చేతులతో వచ్చావు, ఖాళీ చేతులతోనే వెళతావు. మనసును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మనిషి మనసు గాలిలా చంచలమైనది. ఈ మనసే మనిషిని కామక్రోధాల వైపు తీసుకెళ్తుంది. జీవితంలో విజయం సాధించాలంటే మనసును అదుపులో ఉంచుకోవాలి. మనసును నీవు అదుపు చెయ్యకపోతే అది నీకు అతిపెద్ద శత్రువైపోతుంది. ఎప్పుడూ అనుమానపడే వ్యక్తి ఎన్నటికీ శాంతిని పొందలేడు. అందుకే అనుమానాలకు దూరంగా ఉండు. ఎక్కువ అనుమానం వల్ల మనసు శాంతి కోల్పోతుంది. మనిషి గుండెలో గందరగోళం చేసి తన సంబంధాలను నాశనం చేసుకుంటాడు. శరీర సౌందర్యం మనసును ఆకర్షిస్తుంది, కానీ స్వభావ సౌందర్యం గుండెను ఆకర్షిస్తుంది. అందుకే మనిషి స్వభావం ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. ఎవరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనే ఆలోచనలకు దూరంగా ఉంటే నీవు అంతే సంతోషంగా ఉంటావు. నీవు ఎంత సరైనవాడవో, ఎంత తప్పు చేశావో అనేది ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు పరమాత్మ, రెండవది నీ ఆత్మ. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: జ్ఞానం లేని వ్యక్తి, భగవంతుడిపై శ్రద్ధ లేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఆనందాన్ని, విజయాన్ని పొందలేడు. మోహం నాశనానికి కారణం, మనిషి దుఃఖాలకు మూలం. అతని మోహమే. ఎంత ఎక్కువ మోహిస్తాడో అంత ఎక్కువ కష్టాలను అనుభవిస్తాడు. పశ్చాత్తాపం గతాన్ని మార్చలేదు, చింత భవిష్యత్తును సవరించలేదు. అందుకే వర్తమానంలో ఆనందించడమే జీవితంలో నిజమైన సుఖం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు: నీకు సహాయం చేసేవాడిని నీవు సహాయం చెయ్యు, నిన్ను మోసం చేసేవాడిని వదిలేయ్. నీవు గౌరవించబడని చోటెక్కడా వెళ్లకు, లేకపోతే జనం నిన్ను బలహీనుడిగా, మూర్ఖుడిగా భావిస్తారు. వర్షం లేని చోట పంటలు చెడిపోతాయి, సంస్కారం లేని చోట సంతతి చెడిపోతుంది. నాకు సమయం లేదు అని అంటున్న వాళ్ల హృదయంలో నీ పేరు లేదని అర్థం. నీ మాటలు ఎంత తీయగా ఉంచుకో, తిరిగి తీసుకోవలసి వచ్చినా కసిగా అనిపించకూడదు. స్వాభిమానం కొంచెం ఉండాలి, లేకపోతే జనం నిన్ను నీ హక్కులు ఉన్న చోట కూడా అణచివేయడానికి ప్రయత్నిస్తారు. నీవు నీతో నీవు ఓడిపోకపోతే ఈ లోకంలో ఏ శక్తి నిన్ను ఓడించలేదు. బలహీనత నీది కాదు, నీ సమయం బలహీనమైనది. సమయం అందరిదీ మారుతుంది. నీవు నీ కర్మను చేసుకుంటూ పో. సంకటాలను చూడని వాడికి తన బలం ఎప్పటికీ తెలియదు. ఇతరుల బాధలను అర్థం చేసుకునేవాళ్లు, దయ ఉన్నవాళ్లు, గుండె నుంచి మంచివాళ్లు మళ్లీ జన్మించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇచ్చి గర్వపడకు. ఎవరికి తెలుసు నీవు ఇస్తున్నావా లేక గత జన్మ రుణాన్ని తీర్చుకుంటున్నావా? గర్వం ఉన్నవాడి వంశం, సంపద, గౌరవం మూడు నాశనమవుతాయి. విశ్వాసం కలిగించాలంటే వాళ్ల మాటలకు కాదు, వాళ్ల చేష్టలకు శ్రద్ధ పెట్టు. శ్రీకృష్ణుడిలా అంటాడు: నన్ను తెలుసుకున్నవాడు జనన మరణ బంధాల నుంచి విముక్తి పొందుతాడు. భగవద్గీతను చదివిదాన్ని ఆచరించేవాడు దుష్కర్మల ప్రభావం అంతా తొలగిపోతుంది. భాగ్యంలో ఉన్నది దానంతట అదే వస్తుంది. భాగ్యంలో లేనిది వచ్చినా పోతుంది. గాలి ఊపులు పడవను తప్పుదారి పట్టిస్తాయి. అలాగే మనిషి కోరికలు బుద్ధిని తప్పుదారి పట్టిస్తాయి. సుఖంలో, దుఃఖంలో, గౌరవంలో, అవమానంలో శాంతంగా ఉండేవాడు నాకు ఎంతో ఇష్టమని కృష్ణుడంటాడు. ఈ సంసారం నా మాయే. ఈ సంసారం నా నుంచి పుట్టింది. నేనే దీన్ని పోషిస్తాను, నేనే దీన్ని నాశనం చేస్తాను. నేను భూత, వర్తమాన, భవిష్యత్తులోని అన్ని ప్రాణులను తెలుసుకుంటాను. కానీ నన్ను ఎవరూ నిజంగా తెలుసుకోలేరు. సంబంధం నిలబెట్టడం ఆపేసిన వ్యక్తి ఆత్మగౌరవం ఎక్కడో గాయపడిందని అర్థం చేసుకో. ప్రేమ ఎప్పుడూ క్షమాపణ చెప్పడానికి ఇష్టపడుతుంది. అహంకారం ఎప్పుడూ క్షమాపణ వినడానికి ఇష్టపడుతుంది.
కర్మే నీ గుర్తింపు. లేకపోతే ఒకే పేరుతో వేలాది మంది ఉన్నారు. మంచి కర్మలు చేసినా జనం నీ చెడు మాటలనే గుర్తుంచుకుంటారు. అందుకే జనం ఏమంటారని ఆలోచించకు. ఎంత సాధ్యమో అంత నీవు నిశ్శబ్దంగా ఉండు. ఎందుకంటే మనిషి నోటి నుంచే ఎక్కువ పాపాలు జరుగుతాయి. ఎవరినైనా మోసం చేయడమనేది రుణం లాంటిది. అది నీకు ఎవరి చేతిలోనో ఒకరోజు తిరిగి వస్తుంది. మంచి దృష్టి అంటే నీ లోపాలను, ఇతరుల గుణాలను మాత్రమే చూసేది. సమయానికి తగ్గట్టు స్వభావం మార్చేవాళ్లను ఎన్నటికీ నమ్మకు. జీవితంలో ఎవరితోనూ నిన్ను పోల్చుకోకు. నీవు ఎలా ఉన్నావో అలాగే ఉత్తముడివి. అందరికీ జీవితాన్ని మార్చుకునే సమయం దొరుకుతుంది, కానీ సమయాన్ని మార్చడానికి మళ్ళీ జీవితం దొరకదు. జరగబోయేది జరిగి తీరుతుంది, జరగనిది ఎన్నటికీ జరగదు. ఈ నిశ్చయం ఉన్నవాడికి చింతలు ఎప్పుడూ ఉండవు. మంచి నీతితో చేసిన పని ఎన్నటికీ వృధా కాదు. దాని ఫలం నీకు తప్పకుండా దొరుకుతుంది. నీవు ఈరోజు చేసే కర్మఫలం రేపు నీకు లభిస్తుంది. నీవు ఈరోజు అనుభవిస్తున్నది నీ గత కర్మల ఫలం. శ్రద్ధాభక్తితో నా భక్తి చేసేవాడికి అతనికి లేనిది నేను ఇస్తాను, అతని దగ్గర ఉన్నది నేను కాపాడతాను. ఎవరితో ఎప్పుడు ఎంత మాట్లాడాలో తెలుసుకుంటే నీ జీవితం సార్థకమైనది అవుతుంది. కృష్ణుడు ఇలా అంటాడు, జీవితంలో అవకాశం దొరికితే ఎవరికైనా సారథిగా ఉండు, స్వార్థపరుడివి కాకు. ధర్మంతో నిండిన గుండె ధర్మాన్ని సలహా ఇస్తుంది, అధర్మంతో నిండిన గుండె అధర్మాన్ని సలహా ఇస్తుంది. మనిషి దేవుడిని నమ్మకపోవడం వల్ల దుఃఖిస్తాడని కాదు, దేవుడు చెప్పిన మాటలను అనుసరించకపోయిన వల్ల దుఃఖిస్తాడు. సమయం వచ్చినప్పుడు అందరికీ అంతా దొరుకుతుంది. సమయానికి ముందు కోరికలు కలిగితేనే దుఃఖం వస్తుంది. ప్రేమను వట్టిదని అనేవాళ్లు మూర్ఖులు. ప్రేమ ఈ సంసారానికి మూలం. ఈ ప్రేమ వల్లనే ఈ సృష్టి ఏర్పడింది. సంబంధాలలో క్రమం తప్పకుండా దూరం ఉంటే సంబంధాలు బలపడతాయి. క్రమం తప్పి దూరం ఉంటే సంబంధాలు తెగిపోతాయి. మనిషి తన నమ్మకంతో నిర్మితమవుతాడు. అతను ఎలా